దక్కించడానికి కాపులు ఎవరో సిద్ధంగా లేరంటూ హరిరామ్ జోగి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారండి? హరిరామ్ జోగి గారు చాలా కాలం తర్వాత చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారనిపించింది. ఎందుకంటే ఆయనే గతంలో పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో రంగా గారిని చంపేసినట్టు దాని ఆ కుట్ర జరిగిన పద్ధతి ఎలాగా, దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి, వీటిలన్నింటినీ చాలా కూలంకషంగా విశదీకరించినటువంటి మనిషి తర్వాత రోజుల్లో మరి ఆయనకి ఏమైందో తెలీదు. ఏంటంటో రకరకాల మాటలు, రకరకాల భావనలతో రకరకాల విధంగా మాట్లాడినప్పుడు ఈయనకి ఏంటి వయసు మీద పడింది, చిన్న మీద ఏమన్నా చితికిందా అని అనిపించింది. అయితే నిన్న చాలా పర్ఫెక్ట్గా కాపులు ఆయన వెంట లేరు అన్న విషయాన్ని, నగ్న సత్యాన్ని ఆయన ఇవాళ మళ్ళీ గుర్తించాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందేమో అని అనిపించేలాగా ఈయన మాట్లాడాడు. ఎందుకు లేడు అని అనటానికి ఒక 2-3 ఉదాహరణలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క కాపు కూడా గుండెల మీద చెయ్యేసుకొని నేను చంద్రబాబు నాయుడికి ఓటేయదలుచుకున్నాను అని చెప్పడానికి ఒక్క కాపు కూడా సిద్ధంగా లేడు. ఎందుకని అంటే వాళ్ళ కాపుల నాయకుడు, కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగాని పొట్టన పెట్టుకున్నది ఓన్లీ చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రతి కాపు సోదరుడు కూడా గుండెల్లో పెట్టుకొని మంట మండించుకుంటూ కడుపు రగిలిపోతూ కక్ష ఎప్పుడు తీర్చుకోవాలి అనుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కాపు నాయకుడు కసితో రగిలిపోతున్నారు. ఇదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లతో సహా కానా అని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులో ఏ ఒక్క కాపు సోదరుడు కూడా వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు ఆ కడుపు మంట ఇంకా రగులుతూనే ఉంది. దీనికి కక్ష తీర్చుకోవాలనేటువంటి కసిలో ఉన్నారు. అంతే తప్ప వీళ్ళేదో పవన్ కళ్యాణ్ని కలిపేసుకుంటే కాపు వర్గం మొత్తం మన దగ్గరికే వచ్చేసి ఓట్లేసేస్తారు అనేది పచ్చి అబద్ధం అన్నటువంటి విషయాన్ని హరిరామ్ జోగి గారు కనిపెట్టినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే మీ కాపు లోకం మొత్తాన్ని ఏదో రకంగా మభ్యపెట్టేసి ఏదో 4 సీట్లు ఇస్తేనో 10 సీట్లు ఇస్తేనో దానికోసం కక్కుర్తి పడి ఆ 4 సీట్లు తీసుకొని కాపు జాతిని మొత్తాన్ని తాకట్టు పెట్టాలనే ఆలోచన నుంచి ముందు బయటకు వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఈ కాపు లోకం మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు లోకం మొత్తం ఆయన మీద కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద. అందుకని ఈ 2 ఉప్పు నిప్పు వర్గాలు ఇవి. చంద్రబాబు నాయుడుకు ఉన్న సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు వర్గం, ఈ 2 కూడా ఉప్పు నిప్పు లాంటి వర్గాలే. దీనిలో కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే ఉండదు. ఈ కాపు లోకాన్ని అణగదొక్కడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుయుక్తులు, దుష్ట పన్నాగాలు ఎన్నో ప్రతి కాపు సోదరుడికి తెలుసు. ఒక కాపు సోదరుడు అనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వర్గం వాళ్ళని కూడా అణిచేసి దళితులను పట్టుకొని ఎవడన్నా సరే దళిత కుటుంబంలో పుట్టాలనుకుంటాడా అని చెప్పి వాళ్ళని చిన్నపు చూపు చూసినటువంటి చంద్రబాబు నాయుడికి దళితుడు ఎవరైనా ఓటేస్తారా? వేయరు. దళితుడు వేయరు. దళితుల్లో పుట్టాలనుకుంటారా అని అడిగాడు. బీసీలో మీ తోకలు కత్తిస్తాను జాగ్రత్త అన్నాడు. బీసీలు ఓటేస్తారా? వేయడు. బ్రాహ్మణుల్ని చాలా హీనంగా తిరుపతి గుడిలో ఉన్నటువంటి దీక్షితులు గారిని అవమానించి బ్రాహ్మణ జాతి మొత్తాన్ని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడికి బ్రాహ్మణ జాతి ఓటేస్తుందా? అది మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. అంటే మేమందరం మనుషులం కాదు. జాతి వాళ్ళది ఒకటే జాతి, ఒక్క జాతే మనిషి జాతి. వాళ్ళు ఒక్కళ్ళే మనుషులుగా జీవించాల్సిన హక్కు ఉన్నటువంటి మనుషులు. దేవుడు వీళ్ళొక్కళ్ళనే స్పెషల్గా పుట్టించారనేటువంటి ఒక ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు పనేటువంటి చంద్రబాబు నాయుడికి ఏ ఒక్క సమాజం కూడా, ఏ ఒక్క ఇతర కులాలు కూడా ఆయన్ని క్షమించవు. ఈ ప్రపంచం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి కానీ, చంద్రబాబు నాయుడు పేరు తెలవడానికి కానీ, చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అయినా సరే గద్దెనెక్కుతానంటేనే కూడా చావటానికైనా సిద్ధపడతారు తప్ప చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎక్కించుకునే సమస్య లేదు. ఇదే మాటలు
చేగొండ హరిరామజోగయ్య గారు చెప్పారు అని అంటే చాలా ఖచ్చితమైన మాటలు చెప్పారు. చాలా కూలంకషంగా ఆయన విశదీకరించుకొని మరి చాలా కాలం తర్వాత ఆయనకి ఎందుకని జ్ఞానోదయం అయిందో ఆయన ఆలోచనలను స్వాగతిస్తున్నాం. ఆయన చెప్పేటువంటి మాటలు సత్యాలని చెప్పి నిజమని చెప్పి నమ్మాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దానిలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ అంటే కాపులు ఎవరు నడవట్లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నడవటం లేదు, నిజం నడవటం లేదంటే కాపు అనే సోదరుడు కాపుగా వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధించుకోవటానికి అవకాశం ఉన్నంత మేరకు ఏ రకంగా అయినా సరే పవన్ కళ్యాణ్ని గద్దెనెక్కిస్తే మన కాపు సోదరుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని తహదహలాడారు. అంతేగాని ఈ జాతి మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద పడేయటానికి ఏ ఒక్క కాపు సోదరుడు సిద్ధంగా ఉండడం వాళ్ళకి ఆత్మాభిమానం ఉంది. వాళ్ళకి మనసు నిండా వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి అవుతే చూసుకోవాలనే కోరిక ఉంది, ఆత్మాభిమానం ఉంది. ఈ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఏ రకంగానూ ఏ ఒక్క కాపు సోదరుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తలకాయ చేయటం అని అంటే వాళ్ళ కింద తల వంచడమే. ఆ జాతి ఉందో చూసారా, అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ. అదే ఇందాక చెప్పాను నేను, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారని అంటే మీ నరనరాల్లోనూ మీ రక్తాల్లోంచి మీ దీనిలోంచి ఎంత జాత్య అహంకారం, ఎంత కులం అహంకారం, ఎంత ఆ కులం పట్ల వాళ్ళకు ఉండేటువంటి అహంకారం ఉంది. అది ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అహంకారంతో తల మదం నెత్తికెక్కిపోయి మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళ కింద అంటరాని వాళ్ళ కింద అమరావతిలో ల్యాండ్లు దళితులకు ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, కులాల సమతుల్యత దెబ్బతింటుంది అంటారు. అంటే దళితులు అగ్ర కులాల వాళ్ళకి బానిసలుగానో పనులు చేసేవాళ్ళుగానో లేకపోతే బీసీలైన మిగతా సమాజంలో ఉన్న మిగతా కులాలందరూ వాళ్ళకి దాసోహం అంటూ పనులు చేయించి పెట్టే పని వాళ్ళగానే వాళ్ళు గుర్తిస్తారు తప్ప వాళ్ళతో సమానంగా ఉండటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు మిగతా కులాల గురించి మిగతా కులాల వాళ్ళు వీళ్ళని నెత్తికెక్కించుకుంటారని చెప్పి అనుకోవటానికి అవకాశం లేదు. అలాంటి అవకాశం ఉంది అని అంటే ఇది ఆత్మద్రోహం అవుతుంది, ఆత్మాభిమానాన్ని కించపరుచుకోవటమే అవుతుంది తప్ప ఇంకో రకంగా ఇది అనుకోవటానికి వీలు లేదు. అటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు లేదు, ఇంకొకటి లేదు, ఎవరైనా సరే తరిమి కొట్టాల్సిందే. రాష్ట్రం బోర్డర్ దాటించి తరిమి కొట్టాల్సిందే తప్ప వాళ్ళని జనజీవన శ్రమంతో కలవటానికి కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండో పక్క కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి 2014 నుంచి 2019 వరకు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో లెక్కలు చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఇవాళ వరకు లెక్కలు చూసినా కూడా 48,000 కోట్ల రూపాయలని కాపులకి వాళ్ళ కాపు నేస్తం కిందో వాళ్ళ కాపు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కిందో 45 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి వాళ్ళకి చేయూత అందించడం ద్వారానో ఏ రకంగా అయినా సరే 48,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అన్న మాట ప్రకారం 100% ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం డబ్బులు పంచిపెట్టగలిగిన ధీరోదాత్తుడు. మాట అంటే మడమ తప్పని మాట తప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా ఆయన పంచిపెట్టిన దీనికి కాపులకి నేస్తం ఎవరన్నా ఉన్నారన్నా కూడా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన అన్న మాట ప్రకారం ఏమన్నాడో అది చేశాడు, ఏమి చేస్తానని చెప్పాడో అది చేశాడు. ఆ చేసే విషయాన్ని చెబుతాడు, చెప్పిన విషయాన్ని చేస్తానంటాడు తప్ప ఇంకోటి అవకాశం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడికి కూడా కాపుల మీద గుత్తాధిపత్యం ఏదన్నా ఉంది అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఇంకెవరికి లేదు అనేది నగ్న సత్యం. కాపులు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ పక్కన చంద్రబాబు నాయుడు పక్కన ఇప్పుడు కాదు మరో జన్మెత్తినా సరే మరో యుగంలోకి వెళ్ళినా సరే కాపు ఎవడో కూడా చంద్రబాబు నాయుడు పక్కన ఉండడు అనేది నగ్న సత్యం. సీట్లు సాధించలేని నడువే రేపు రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడుతామంటూ కూడా హరిరామజోగయ్య గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. అదే కరెక్ట్. అది ఇప్పుడు ఆయన 175 సీట్లలో
అట్లీస్ట్ 50% ఒక 80 సీట్లు 85 సీట్లు కాపులకి ఇచ్చి దాని ద్వారా ఎన్నో గెలుస్తారు అని అనుకున్నప్పుడు ఆ రాజ్యాధికారం మనకు దక్కుతుంది అనేటువంటి ఆలోచన కాపు సోదరులకు ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చే సీట్లే 15 20 దాటవు అని అనుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ గెలిచేదంతా ఈయన ఇచ్చే 4 సీట్ల కోసం, ఈ గెలిచే 4 సీట్ల కోసం ఈ కాపు సోదరులు మొత్తం ఈయన తీసుకొని భుజాన్ని పెట్టుకొని మోయాలా చంద్రబాబు నాయుడిని. ఆ మాత్రం కోసం వీళ్ళ జాతి మొత్తం ఆయనకు ఊడిగం చేయాలా. కాపులు ఎవరో నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇది నిజం. ఈ 4 సీట్లు 5 సీట్లు ఇచ్చేదానికోసం, ఈ గెలిచేదానికోసం వాళ్ళ యొక్క జీవితాలను తాకట్టు పెట్టి చంద్రబాబు కాళ్ళ దగ్గర పడేయటానికి ఏ కాపు సోదరుడు సిద్ధంగా ఉండదు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నటువంటి చంద్రబాబు నాయుడికి తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతారు ఈ కాపు సోదరులు.